బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల స్వరం మరింత పెరిగింది. ఇటు పార్లమెంట్లో అటు బీహార్ అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు విపక్ష సభ్యులు. బీజేపీ ఇచ్చిన ఓటర్ల జాబితాలో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కుట్ర చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు తేజస్వి యాదవ్. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా విపక్షం నిరసనలు చేపట్టింది. ఈ అంశంపై వెంటనే చర్చించాలని ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బీహార్పై చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. విపక్షాల డిమాండ్లను తిరస్కరించారు సభాపతులు. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే లోక్సభ, రాజ్యసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. బీహార్ ఓటర్ జాబితా సవరణను విపక్ష నేతలు తప్పుబట్టారు. పార్లమెంట్ ప్రవేశ ద్వారం దగ్గర విపక్షాలు మూకుమ్మడిగా నిరసన తెలిపాయి. రాహుల్, ప్రియాంకతో పాటు అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. క్విట్ ఎఫ్ఐఆర్ అంటూ విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. భారతీయుల హక్కులను హరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓటర్ జాబితా సవరణపై విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఏం జరిగిందో బీహార్లో అదే జరగబోతుందని రాహుల్ గాంధీ ఆరోపిస్తే, గతంలో యూపీలో ఏం జరిగిందో బీహార్లో ఇప్పుడు అదే జరుగుతోందని అఖిలేష్ అంటున్నారు. ఓటర్ జాబితా సవరణపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. బీహార్ అసెంబ్లీలో కూడా ఓటర్ల జాబితా సవరణపై రచ్చ జరిగింది. సభలో నల్ల దుస్తులతో విపక్షం నిరసన తెలిపింది. కొంతమంది ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకువెళ్లారు. స్పీకర్ ముందున్న టేబుల్ను కింద పడేయడానికి ప్రయత్నించారు. మార్షల్స్ తో విపక్ష ఎమ్మెల్యేలకు గొడవ జరిగింది. సభలో ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం భయపడుతుందన్నారు తేజస్వి యాదవ్. लेकिन सरकार के लोग जो हैं भाग रहे हैं. आखिर क्या कारण है कि सरकार के लोग जो है एसआईआर पे चर्चा करने से भाग रहे हैं. सुप्रीम कोर्ट ने भी फटकार लगाई, इलेक्शन कमीशन को सलाह दिया, लेकिन इलेक्शन कमीशन अब तक जो है प्रेस कॉन्फ्रेंस उनके कमिश्नर्स अब तक जो है नहीं किए हैं. आखिर क्या कारण है? डर किस बात का है? छुप के क्यों आप ये काम कर रहे हैं? खोल के अगर कहीं कन्फ्यूजन है, कहीं सवाल पूछे जा रहे हैं, तो आपको सामने आकर के इसका जवाब देना चाहिए. लोगों में असमंजस की स्थिति है. आज वोटर लिस्ट से नाम कटा, यानी पेंशन कार्ड दोगे, फिर राशन कार्ड दोगे, फिर जितने सरकारी स्कीमों का लाभ जो गरीबों वंचितों को जो मिल रहा है वो भी नहीं मिलेगा फिर. और चुनाव आयोग कौन होता है तय करने वाला कि इस देश का नागरिक कौन होगा नहीं होगा? उनका काम है प्रॉपर न्यायपूर्ण जो है चुनाव कराना. ఓటర్ జోడనే కా కామ్ ఉनको करना है. ఓటర్ల జాబితా నుంచి 18 లక్షల మంది చనిపోయిన వాళ్ల పేర్లను తొలగించినట్టు ఈసీ తెలిపింది.